సో వాట్సాప్ గైస్, నేను మీ శ్రీధర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ది లైఫ్ ఆఫ్ శ్రీ. సో మరి ఇంకో ఎపిసోడ్ కి స్టార్ట్ అయిపోయాం. వీకెండ్ వండర్ ఎపిసోడ్ 5. సో మనం ఇప్పుడు వెళ్ళబోతుంది రాచకొండ లేక్ అండ్ ఫోర్ట్ కూడా చూడబోతున్నాం. అండ్ యాక్చువల్లీ ఇక్కడ రోడ్లకి వెళ్ళి అట్లకి వెళ్ళి వస్తా అంటే చాలా పీస్ వైపుతోని మొత్తం క్రేజీ ఉంది. అండ్ విలేజెస్ మధ్యలోకి వెళ్ళి కూడా వచ్చిన నాకు చాలా బాగా అనిపిస్తుంది ఈ ప్లేస్ మాత్రం. అండ్ అందుకే ఒక వీడియో ఇనిషియల్ స్టార్ట్ చేద్దామని. కొంచెం మొత్తం మీద వివరి బాగుంది అండ్ వెదర్ కూడా కొంచెం బాగుంది. సో నేను ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు వర్షం పడుతుంది అనుకున్నా, బట్ వచ్చే దారిలో మస్తు ఎండ కొట్టింది, ఫుల్ ట్రాఫిక్ కూడా ఉండే. అండ్ ఓకే, ఏం కాదు, పర్లేదు. ఇక్కడ రాగానే మొత్తం టెన్షన్స్ అన్ని పోయినాయి. సో లొకేషన్ కాడికి వెళ్దాం. సో ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్. మీ లైక్ వల్లనే నాకు ఫుల్ మోటివేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ గో గాయ్స్. ఫైనల్లీ వచ్చేసాం రచ్చకొండ ఫోర్ట్. ఒక 3 కిలోమీటర్స్ ఆర్ 4 కిలోమీటర్స్ ఉంది. సో లెట్స్ గో. చూసా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గాయ్స్. సో క్రేజీ ఉంది ప్లేస్ మాత్రం. వావ్, అంటే ఓవర్ కాదు, నిజంగా చెప్తున్నా. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడికి బైక్ డ్రైవ్ చేసుకుంటా మధ్యలోకి వెళ్ళి వెళ్తా అంటే ఈ కొండలు గిద్దలు చూస్తుంటే నైస్. సో ఇంకా మనం ప్లేస్ కూడా వెళ్ళలే. సో వెళ్తున్నాం, దానిలోనే ఉన్నాం, వెళ్దాం. అది కూడా ఎంత అద్భుతంగా ఉందో చూద్దాం. లెట్స్ గో. సో వచ్చేసాం రచ్చకొండ గ్రామ పంచాయతీ. వెల్కమ్ టు యాదాద్రి భువనగిరి డిస్టిక్. సో ఇది చాలా యాదాద్రి భువనగిరి డిస్టిక్ కూడా స్టార్ట్ అవుతుంది అనుకుంటా. సి బాగుంది. ఇప్పుడు ఎండ వచ్చింది, మళ్ళీ ఎండ స్టార్ట్ అయిపోయింది మళ్ళా. ఓకే, సో వచ్చేసాం. ఫైనల్లీ వీఆర్ హియర్. అండ్ బాగుంది లొకేషన్. అండ్ అన్ని చూపిస్తా. ఇంకా పోట్ అంట ఏందంట చూద్దాం, మొత్తం లోడ్ పోయి చూద్దాం. అండ్ లేక్ కూడా ఉంటుంది అంట, ఏదో మనకు ఐడియా లేదు. సో ఫస్ట్ టైం నేను రావడం. సో లొకేషన్ బాగుంది. ఇంకా పార్కింగ్ వేయలే, అక్కడ ఇక్కడ ముందు పార్కింగ్ చేయొచ్చంట. సో అక్కడ పోయి మళ్ళీ పార్క్ చేస్తా. అండ్ చూడండి బ్యాక్ సైడ్ లొకేషన్. సో విపరీతంగా గాలి వస్తుంది. సో ఓకే, బండి పార్క్ చేసి ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. లొకేషన్ మాత్రం ఎన్నిసార్లు చెప్పినా చెప్పాలి అనిపిస్తుంది. సో ఓకే, బండి పార్క్ చేస్తా ఫస్ట్ అయితే. వాకింగ్. సో అదే గుట్ట మీదకి ఎక్కాలంట, ఆ గుట్ట మీదకి. సో ఆడున్న గుట్ట మీదకి మనం ఎక్కబోతున్నాం. ఇక్కడ మెట్లు లాగా ఉన్నాయి, ఫోర్ట్ ఉంటుందంట, లేక్ కూడా ఉంటుందంట. తాతని అడుగుండే. సరే వెళ్దాం రండి. సో ఎక్కాలే. వెదర్ కూడా ప్లెజెంట్ ఉంది, కొంచెం మరీ ఉబ్బరియకుండా, మరీ వర్షం ఇట్లా పడకుండా బాగుంది. సో మనలానే వాళ్ళు ట్రావెల్స్ కూడా వచ్చారు, ట్రావెలర్స్. స్వాగతం, సుస్వాగతం. అన్నీ చూద్దాం. సింగిల్ ఏరియా కవర్ చేసేద్దాం బ్రో. ఐ థింక్ పైకి వెళ్ళి ఇంకా బాగా కనబడుతుంది అనుకుంటా. చూడండి. సో ఇక పైకి ఎక్కి పైన కూడా వ్యూ కనబడుతుంది.
అంతా బాగా వస్తుంది కావచ్చు. మనం కూడా కొద్దిపాటి ఎడిట్ చేద్దాం. ఒక్కరినే వచ్చా, ఎందుకు ఒక్కరినే వచ్చా, రావాలి, సోలోగా ట్రావెల్ చేయాలి, అప్పుడే మీరు మీ గురించి తెలుసుకుంటారు. ఓకే, సో రీసెంట్గా ఒక స్టోరీ పెట్టినా కదా, ఇలాంటి ప్లేసెస్కి, నేచర్కి మెంటల్ హెల్త్ కోసం రావాలి కానీ ఫిజికల్ హెల్త్ బాగుండదని. సో మన 2020 ఛాలెంజ్ కూడా అదే కదా. సో మనం ఫిజికల్ హెల్త్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. మెంటల్ ఏం చెప్పడం కూడా వస్తలేదు. సో మెంటల్ హెల్త్ బాగుండాలంటే ఫిజికల్ హెల్త్ కూడా బాగుండాలి. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం చేయాలి ట్రావెలింగ్. అది సో ఇటు అనుకుంటా దారి. యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడు నేను వీడియోస్ అనేది అంటే ఫస్ట్ వీడియోస్ తీసేసుకొని తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చేటోని. బట్ ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే నేను వీడియోస్ తీస్తూ వాయిస్ ఓవర్ ఇచ్చేద్దామని. ఎందుకంటే నా ఎమోషన్, నా ఫీలింగ్స్ అన్నీ మీకు కనబడతాయి కదా. సో అందుకే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నో ప్లేసులు తిరుగుతా. అండ్ కేదార్నాథ్ కూడా మీరు గెలిచే ఛాన్స్ కొట్టేయచ్చు. అంతే, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మరీ చెప్తున్నా. అండ్ దీని స్టోరీ గురించి కూడా నేను కొంచెం రీసెర్చ్ చేసా. సో చెప్తా అన్ని పైకి ఎక్కిద్దాం ఫస్ట్ అయితే. ఇది వచ్చేసి చాలా బాగుంది. సో కొంచెం ఫ్రెండ్స్ చాలా బాగా అనిపిస్తుంది. సో ఈ టెంపుల్ వచ్చేసి 14th centuryలో బిల్డ్ చేశారంట. అండ్ ఈ టెంపుల్ బిల్డ్ చేసిన కింగ్ పేరు వచ్చేసి అన్నపోతరాయ నాయక. అండ్ అతను కమాండర్, కాకతీయ ఎంపైర్ ఇస్తున్నప్పుడు ఆయన కమాండర్ అంట. ప్రతాపరుద్రుడు ఆయన కింద కమాండర్ ఈయనే. సో తర్వాత ఇతనే కింగ్ చేశారంట. ఈ కింగ్ అయినప్పుడు ఈ ఫోర్ట్ని అతను నిర్మించుకొని సో చాలా ఫైట్స్ చేశారంట, అన్నీ ఉంటాయి. సో ఇంకా పైకి వెళ్దాం, ఇంకుంది. సో లెట్స్ గో. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ అంతుందా. సో ఈ కన్స్ట్రక్షన్ అంట సిమెంట్ లేకుండా, సో ఇటాలియన్ టెక్నాలజీతో మొత్తం చేశారంట. అండ్ అప్పట్లో ఇంత టెక్నాలజీ కూడా లేదు. సో కట్టడం మాత్రం క్రేజీ ప్రైస్. సో అది ఎలా కట్టారో ఏమో కానీ చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఆల్మోస్ట్ మనం టాప్ ఆఫ్ ద హిల్కి వచ్చేసాం అనుకుంటా. సో వెళ్దాం పైకి అయితే. వెల్కమ్ టు ది హెవెన్. సో ఇది వచ్చేసి హెవెన్, అంటే కింద పడితే హెవెన్ కాదు. సో లొకేషన్ ఇస్ ద హెవెన్. చూడండి దూరం ముందు. సో వాట్స్ మేక్ ఇట్ స్పెషల్ అంటే ఐ థింక్ ఇవే అనుకుంటా. సో అక్కడ చిన్న ఏదో ఉంది అలాగా.
కెమెరా పట్టుకొని గుట్టలు ఎక్కాలంటే కష్టమే గైస్. బట్ మీకోసం, నా కోసం, మన కోసం చేయాల్సి తప్పలేదు. కొంచెం ముందు అడుగు పైకి వెళ్దాం. అండ్ ఈ లొకేషన్ చూడండి. సో గాయ్స్, సో మన ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వచ్చి టైం గడపడానికి బెస్ట్ ప్లేస్ ఇంకోటి దొరికేసింది. యాక్చువల్లీ చాలామంది తెలిసే ఉంటుంది. యాక్చువల్లీ ఈ ప్లేసెస్ చాలామంది తెలిసే ఉంటాయి. బట్ ఇంకెవరు తెలియకపోతే రండి ఇడికి. తెలుసున్నా కొంతమంది రారు. సో ఐ రికమెండ్కి రావాలని కోరుకుంటున్నా. అంటే మ్యాక్సిమం ఎట్లాంటి టైంలో రావాలంటే ఈవినింగ్ ఆర్ మార్నింగ్ టైంకి రండి. మనకంటే టైం సెట్ కాక ఇట్లా అయింది, కానీ మ్యాక్సిమం ఆ టైంకి నేను రికమెండ్ చేస్తా. సో సన్ రైజ్ అయినా సన్సెట్ అయినా మీరు చూడొచ్చు ఇక్కడ. వావ్, అది కెమెరా కన్నా కలర్ చూస్తే ఇంకా బాగుంటుంది ఈ ప్లేస్. సో రండి, కలర్ చూడండి. చూడండి ఈ లొకేషన్స్ కూడా ఒకసారి గమనించండి, చెక్ చేసేయండి. సో ఇప్పుడు ఇలానే పైననే ఇక్కడ ముందుకు వస్తే మనకి అక్కడ ఒక లేక్ లా ఉంది. సీ దట్ లేక్. సో అడికి వెళ్దాం. Actually, I want to sit here. So, see this place, guys. అయితే ఇఫ్ యు ఆర్ నేచర్ లవర్, సో నేచర్ గురించి ఏదైనా తెలుసుకోవాలంటే ఐ థింక్ మీరు మీ అంటే ఏమంటారు, మీరే టైం స్పెండ్ చేసుకోవాలంటే ఈ ప్లేస్ ఇస్ అ నైస్ ప్లేస్. అండ్ మీరు చాలా పీస్ అండ్ కామ్ ఉంటుంది ఇలా నేచర్ అంతా. అండ్ అక్కడ కూడా ఇంకేదో ఉంది, అది కూడా చూపిస్తా. లెట్స్ గో. సో అదే చూస్తున్నారా అది. సో చూద్దాం, అది ఏందో మనకు కూడా తెలియదు, అంత ఐడియా లేదు. మనం కూడా ఫస్ట్ టైం కదా, అండ్ సోలో ఎక్స్ప్లోరింగ్ చేస్తున్నా ఇదంతా. లెట్స్ గో. వావ్, డోర్ టు హెవెన్ గాయ్స్, డోర్ టు హెవెన్. సో ఇదే మన డోర్ టు హెవెన్ అంటే ఇదే అనుకుంటా. అరే డెఫినెట్లీ విజిట్ కాండి గైస్. సో మన హైదరాబాద్లో ఇలాంటి ప్లేస్ ఉందంటే, అంటే హైదరాబాద్కి దగ్గర ఉందంటే లిటరలీ గైస్, లిటరలీ చాలా ప్లెజెంట్గా ఉంది ప్లేస్ మాత్రం. సో ఆ టాప్ ఏదో ఉంది, పోదాం అక్కడ కూడా. సో ఫెంటాస్టిక్. సంథింగ్ ఏదో ఫైర్ టైప్ ఉంది. సో యాక్చువల్లీ దీనికి ఒక స్టోరీ ఉండే, అయితే అంటే స్టోరీ మాత్రమే, అది నమ్మాలో నమ్మద్దు మనకి తర్వాత విషయం. అయితే ఏంటంటే ఇక్కడ ఏమంటారు, రాజు కాలం ఉన్నప్పుడు సో ఏదో జరిగిందంట. అంటే ఉమెన్స్ని మొత్తం, అంటే ఐ మీన్ ఉమెన్స్ని బలవంతం చేయడం అలాంటివి జరిగిందంట ఇక్కడ. సో ఒక ఉమెన్ అంట. సో తను ఇక్కడ శాపం పెట్టిందంట. అంటే ఆ శాపం ఏం పెట్టిందంటే, సో మీ రాజ్యాలు గిజ్యాలు అన్నీ ఉంటాయా,
సో అన్నీ నాశనం అయిపోతాయి, అంతా ఫెయిల్యూర్ అయిపోతుందని శాపం పెట్టేసరికి సో ఇదంతా ఇలానే ఉండిపోయిందంట. అండ్ కొంతమంది నమ్ముతారు ఏంటంటే ఆమె శాపం ఇచ్చిన తర్వాత ఇక్కడనే బండరాయిలా మారిపోయిందంట. ఇది నమ్మకం, సో నమ్మితే నమ్మండి, అంటే స్టోరీ జస్ట్ నేను ఒక కాడ విన్నా. సో అందుకే ఇంట్లోకి వెళ్ళి కూడా కిందికి వెళ్ళొచ్చు కావచ్చు. సో వర్షాకాలం అయితే కష్టం గైస్, ఎందుకంటే ఇది చాలా స్లిప్పరీగా ఉంటుంది. అంటే ఇది వర్షాకాలమే, బట్ ఇప్పుడు వర్షం పడతలేదు, నా లక్ అనుకోవచ్చు. సో ఇదే గైస్. సో కంప్లీట్ ఇంతనా కంప్లీట్ అయిపోయింది. అదే నడుచుడేమో కానీ మన కార్డియో అయిపోతుంది, వాయిస్ పిక్స్ చక్కగా వస్తుందో లేదు తెలియదు, కానీ మ్యాక్సిమం అయితే డన్ ఫర్ ద డే. అండ్ ఈ సిరీస్ ని నేను ఇంకా సపోర్ట్ చేయాలి, కేదార్నాథ్ రావాలని కోరుకుంటున్నా. అండ్ 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 ఇంకేముంది, చాలా ఉన్నాయి మీతో మాట్లాడాల్సింది. అండ్ ఇది మన ఇనిషియల్ స్టేజ్ కాబట్టి మనం చాలా ట్రై చేస్తున్నాం అన్ని వీడియోస్ని, అన్ని ప్లేసెస్ని కవర్ చేయడానికి. అండ్ మన ఫస్ట్ తెలంగాణ కవర్ చేసిన తర్వాత ఇంకో స్టేట్స్కి వెళ్దాం, ఇంకో స్టేట్స్ కవర్ చేద్దాం. అండ్ ఇంకేమైనా ప్లేసెస్ ఉంటే, మంచి ప్లేసెస్ ఉంటే సజెస్ట్ చేయండి, ఇలాంటి ప్లేసెస్ ఏమైనా ఉంటే. సో దట్ విల్ బి నైస్ టు మీ. అండ్ చేయండి, ఏమైనా మంచి ప్లేసెస్ ఉంటే సజెస్ట్ చేయండి, కామెంట్ బాక్స్లో సెక్షన్ చేయండి, కామెంట్ బాక్స్ పెట్టండి. సో నేను చూసి డెఫినెట్లీ ట్రై చేస్తా వెళ్ళడానికి. మ్యాక్సిమం అయితే అన్ని కవర్ చేస్తా, కవర్ చేయడానికి కాదు, పీస్ ఉండడానికి. సో కవర్ అనేది టూరిజం వాళ్ళు మాట్లాడతారు, మనం ట్రావెలర్స్ కాబట్టి జస్ట్ అన్ని ఫీల్ అవ్వాలి, ఫీల్ అవ్వుకుంటూ వెళ్ళాలి. అంతే గైస్, నేను మీ శ్రీధర్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ది లైఫ్ ఆఫ్ శ్రీ. లైక్ కొట్టడం మర్చిపోయింది, కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంటికి వెళ్ళిపోతా. సో వర్షాలు పడుతున్నాయి, జాగ్రత్తగా మీ వర్క్ మీరు చేసుకోండి, బండ్ల మీద పోయేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకా అంతే, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి గైస్. సో ఇంకా చాలా లైఫ్ ఉంది మనకి, సో చాలా తిరుగుదాం. అంతే గైస్, బాయ్.